ఇంటింటికి ప్రచారము, వాడవాడకు మీటింగ్లు, చౌరస్తాల కడ సభలు, పార్టీ క్యాడర్తోని సమావేశాలు, ఇట్లా ఓట్ల ముంగట మస్తు జోరుగా ప్రచారాలు చేసిండు ఏపీ సీఎం జగన్ సారు. అట్లా ఓట్లు ఓడిచినాయో లేదో సల్లవడేతందుకు బయటి దేశాలకు పోయిండు. పొట్టు తిరిగి ఓట్ల లెక్కింపు ముంగట మళ్ళా గాలి మోటార్ ఎక్కి వచ్చిండట. ఇక ఏం చేస్తుండు, ఇయ్యాలేడుండు, ఓట్ల లెక్కింపు నాడు ఏడుంటాడు, ఏంది అనేటిదంతా ఒక్కసారి అరుచుకునొద్దాం పారి. చల్లబడేతందుకు బయటి దేశాలకు పోయిన ఏపీ సీఎం జగన్ సారు మళ్ళా సొంత రాష్ట్రానికి వచ్చిండు. ఓట్లు ఒడిచిపోయినాక బయటి దేశాలకు పోయిన సీఎం సారు లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాలు తిరిగి నిమ్మలమైండు. ఇగిటు ఓట్ల లెక్కింపుకు గడియల దగ్గర పడుతుండుతోని గాలి మోటార్ ఎక్కి గన్నవరం విమానాల స్టేషన్లో దిగిండు సారు. ఆడికేంచి చక్కగా తాడిపల్లిలున్న ఆయన సొంత ఇంటికి వచ్చిండు. తాడిపల్లికేంచే ఓట్ల లెక్కలన్నీ ఎట్టెట్టయితున్నాయి, ఎవలెవలు గెలుస్తున్నారు, ఎవలెవలు ఓడిపోతున్నారు, ఏంది కథ అనేటిదంతా అరుచుకుంటాడట. ఇక ఇదిట్టుంటే ఇటు ఒత్తుడుతోనే పార్టీ నాయకులు, పోటీలల్లో లీడర్లతోని మీటింగులు పెట్టిండు సీఎం సారు. లెక్కలల్లా అన్నింటికి సిద్ధంగా ఉండాలని చెప్పిండట. అంతేకాదు ఓట్లు ఓడిచిన కాంచి రాష్ట్రంలో లొల్లులు, గడబిడల ముచ్చట కూడా మాట్లాడిండట. కౌంటింగ్ సెంటర్లల్లో కూర్చున్నట్టు ఏజెంట్లకు అన్ని జాగ్రత్తలు చెప్పాలని లీడర్లకు గట్టిగానే చెప్పిండట. ఇక ఇదిట్టుంటే ఇటు మల్లోపాలి గెలిచేది మేమే అన్నట్టు మస్తు సంబరపడుతున్నారు పంక పార్టీ లీడర్లు. సంబరాలకు అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. పంక పార్టీ గెలుస్తుంది. 9వ తారీఖు నాడు రెండో పాలి సీఎం గా జగన్ సారే ప్రమాణ స్వీకారం చేస్తాడని పంక పార్టీ వాళ్ళంతా మురిసి ముప్పందం అవుతున్నారు. ఇక ఇదిట్టుంటే ఇటు ఓట్ల ముంగట సిద్ధం అనుకుంటా, ఓట్లకు పబ్లిక్ ను సిద్ధం చేసుకుంటా, మీటింగుల మీద మీటింగులు పెట్టుకుంటా, పడిబడని పార్టీలను జాపించుకుంటా, ప్రతిపక్ష బల మీదకి దుబ్బెత్తి పోసుకుంటా పబ్లిక్ కు ముచ్చట్ల మీద ముచ్చట్లు చెప్పిండు సీఎం జగన్ సారు. మరి చూడాలే 4వ తారీఖు నాడు ఓట్ల పెట్టెలు తెలిసినాక ఎవరి జాతకం ఎట్టుంటది ఏంది అనేటిదిగా. ఒక్క రాష్ట్రంలో ఓట్లయితేనే ఎక్కడెక్కడ ఎవరు గెలుస్తారని కళ్ళల్లో ఒత్తులేసుకొని టీవీల ముంగట కూర్చుంటాం. అసొంటిది దేశం అంతటా ఒక్కటేసారి ఓట్లయితే ఎట్లుంటుంది, ఎప్పుడురా ఎన్నడరా అన్నట్టే ఉంటుంది అందరికీ. అందుకనే గంటలు రోజులు లెక్క పెట్టుకుంటుర్రు పబ్లిక్. మరి గెలిచేదెవళ్ళు ఓడేదెవళ్ళు అని తెలవాలంటే ముందుగల అన్ని దిక్కుల్లో ఓట్లు ఓడవాలి కదా అన్నట్టు ఆఖరి తడవ ఓట్లు ఎట్లెట్లయితున్నాయో ఒక్కసారి అరుచుకునొద్దాం పారి. ఇన్నొద్దుల సంధి దేశమంతా జోరుగా నడిచిన ఓట్లు ఆఖరి అంకానికి చేరినాయి. లెక్కలన్నీ ఒక్క పాలే అయితే అనేటాళ్లకు విడతల వారీగా ముగుస్తున్నాయి ఎన్నికలు. అట్ట శనివారంతో దేశమంతా ఓట్ల జాతర ఓడిచిపోయిందిగా. ఇప్పటికే 6 విడతలలో అయిన ఓట్లు ఈ పారి శనివారంతో 7వ విడతల ఇంకిన్ని జాగలలో ఓడిచినాయి. 7 రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో ఓట్ల జాతర నడిచింది. అట్ట మొత్తం మీద 57 లోక్సభ జాగలలో ఓట్ల పండుగ నడిచింది. బీహార్లో 8, హిమాచల్ ప్రదేశ్లో 4, జార్ఖండ్లో 3, ఒడిశాలో 6, పంజాబ్లో, యూపీలో 13, బెంగాల్లో 9, ఒక కేంద్ర పాలిత ప్రాంతం. గిట్లా అన్ని జాగలలో ఓట్లు పడ్డాయి. అంతేకాదు ఇటు ఒడిశాలున్న 42 అసెంబ్లీ జాగలలో కూడా శనివారం నాడే ఓట్లు ఓడిచిపోయినాయి. గట్ల ఓటింగ్ మిషన్లు, ఇంకు డబ్బాలు, ఆధారాలు, పదారాలు పట్టుకొని ఓట్ల ఆఫీసర్లు ఓనాడు ముందే ఎవరి జాగల కాలు పోయిర్రు. అన్ని జాగల్లో పోలీసు బందోబస్తు కూడా గట్టిగానే పెట్టిర్రు. ఇక ఇదిట్టుంటే ఇటు పెద్దోళ్ళంతా పోయి ఏళ్ళకి ఇంకంటించుకొని ఓట్ల పెట్టెలు అలా ఓట్లు వేసి వచ్చారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్ లో ఓటేస్తే పువ్వు పార్టీ పెద్ద లీడరు జేపీ నడ్డా హిమాచల్ ప్రదేశ్ లో బిలాస్పూర్ లో ఇంటి ఆమెతోని కలిసిపోయి ఓటేసి వచ్చిండు. ఇటు హిమాచల్ ప్రదేశ్ లో మండి నియోజకవర్గంలో పువ్వు పార్టీ తరపుకేంచి ఎంపీగా నిలబడ్డ కంగనా రనౌత్ మేడం ఓటేస్తే పొలక పార్టీ రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్ పంజాబ్ లో ఉన్న జలంధర్ లో ఓటేసి ఏలు కంటించుకున్న ఇంకును చూపెట్టిండు. హిమాచల్ ప్రదేశ్ లో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్, పాట్నాలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ ఇట్టా అందరికందరూ ఓట్లేసి వచ్చారు. ఇంకో ముచ్చట ఏందంటే ఇటు ఈ విడతలనే ప్రధాని మోదీ సారు పోటీ చేస్తున్న వారణాసిలో కూడా ఓట్లయినాయి. ఇప్పటికే 2 మాటల గెలిచిన ప్రధాని సారు 3వ పారి గెలిచి హ్యాట్రిక్ కొడతాడో లేదో మరిగా చూడాలి. ఇటు పబ్లిక్ కూడా బాగానే గదిలొచ్చారు ఓట్లేసేతందుకు. ఇట్టా నిన్న మొన్నటి దానికి ఆఫర్ల మీద ఆఫర్లు పెట్టుకుంటా, హామీల మీద హామీలు ఇచ్చుకుంటా బాగానే తిప్పల పడ్డారు. కానీ ఇక ఈ 4వ తారీఖు నాడు బయటపడుతుంది ఎవరి జాతకం ఎట్టుంది ఏంది అనేదిగా.
మా ప్రాణాలు పోయి బేదరే మా రాష్ట్రం మాకు కావాలని పట్టువట్టి కొట్లాడితే వచ్చింది తెలంగాణ రాష్ట్రం. విద్యార్థుల బలిదానాలు, వంట వార్పులు, సకల జనుల సమ్మెలు, మిలియన్ మార్చులు, రైలు రోకోలు, బందులు, దెబ్బలు, కేసులు, ఇట్లా ఎన్నో పోరాటాలు చేస్తే వచ్చింది ప్రత్యేక రాష్ట్రం. అట్లిట్లా రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు అయిపోయి 11వ ఏట అడుగు పెడుతుంది. అందుకనే ఇక ఈ ఏడయ్యేటి రాష్ట్ర పండుగ సంబరాలకు అన్ని సవలతులు చేస్తుర్రట. ఎట్లెట్లయితున్నాయో ఒకసారి చూసేద్దాం పారి మనం కూడా. అవ్వయ్యల మీద ఏరువాడి అన్నదమ్ముళ్ళు ఆస్తులు పంచుకున్నట్టు తెలంగాణ ఆంధ్ర ఏరువాడి కాపురాలు పెట్టి 10 ఏళ్ళు అయిపోయింది. గట్ల ఐతారంతో 11వ ఏట అడుగు పెడుతున్నాం. అన్నదమ్ముళ్ళు ఆస్తులు పంచుకున్నట్టే ఎవల్దాలు పంచుకున్నాం. తెలంగాణలో పోయిన 10 ఏళ్ళు కారు పార్టీలు చేసిన రాష్ట్ర పండుగని ఈ ఏడు అధికారంలోకి వచ్చినాక తొలత షెయి పార్టీలు చేసేందుకు తయారైతుర్రు. అందుకనే అన్ని తీర్ల సౌలతులు చేసిర్రు. ఈ పండుగకు ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం లేదు, అన్ని పార్టీలను రమ్మని పిలిచిరట సర్కారోళ్ళు. కొంతమంది కాడికి పని కట్టుకొని సీఎం సారే పోయి పత్రికలు చేతిలో పెట్టి పండుగకు రమ్మని పిలిస్తే ఇంకొంతమంది కాడికి ఆఫీసర్లకు పత్రికలు ఇచ్చి పంపించిండట. తెలంగాణ కొరకు కొట్లాడినోళ్ళు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు, ప్రాణాలు ఇచ్చిన అమరవీరుల కుటుంబాలోళ్ళు ఇట్టా అందరికి మొదలావులు పోయినాయట. అంతేకాదు కారు పార్టీ పెబ్బ తెలంగాణ పాత సీఎం కేసీఆర్ సార్ను కూడా రమ్మని ఉత్తరం రాసి పంపించిండట సీఎం సారు. ఇగిటు సీఎం రేవంత్ సారే పని కట్టుకొని రాజభవనంకు పోయి గవర్నర్ రాధాకృష్ణన్ సార్ను కలిసిండు. శుభలేఖ చేతిలో పెట్టి కార్యానికి రావాలని పిలిచిండు. సార్ కూడా వస్తాననే చెప్పిండట. ఇంతకంటే ముందుగానే ఢిల్లీకి పోయి ఢిల్లీలున్న షెయి పార్టీ పెద్దోళ్ళందరినీ కలిసి పత్రికలు ఇచ్చొచ్చిండు సీఎం సారు. ఐతారం నాడు పరేడ్ గ్రౌండ్ లో అయ్యేటి ఉత్సవాలకు అందరూ ఆహ్వానితులే అని పిలిచిండు అన్నట్టు. అంతేకాదు కవులు కళాకారులతోని తెలంగాణ నైపుణ్యాలు ఉట్టిపడేటట్టు సంబరాలు కూడా ఉంటాయట. చూడాలి మరి పోయిన 10 ఏళ్ళు కారు పార్టీలు ఘనంగా చేసేలా ఈ సంబరాలను ఈ ఏడు షెయి పార్టీలు ఘనంగా చేస్తారా అనేదిగా. పొద్దుగాల లేచి సూర్య నమస్కారాలు చేస్తే మంచిది. దినం 1 గంటన్నా పొద్దుటెండకు ధ్యానం చేస్తే పేయికి మంచిది, పానం అల్కగైతుంది అని అంటుంటారు పెద్దలు. కాళ్ళు మాల్చుకొని కదలకుండా కూర్చొని ధ్యానం చేస్తే మంచిది అంటుంటారు. అందుకేనేమో ప్రధాని మోడీ సారు ధ్యాన దీక్ష చేస్తుండు. సార్ ధ్యానం ఎంతవరకు వచ్చిందో ఒక్కసారి అరుసుకొని వద్దాం పారి. ప్రధాని మోదీ సార్ చేస్తున్న ధ్యానం శనివారంతోని ఓడిచింది. మిట్ట మధ్యాహ్నం 3ంటికి సార్ ఒక్కపోద్దు ఇడిచిండు. బేస్తానం నాడు అంబటాళ్లకు కన్యాకుమారిలో ధ్యానానికి కూసున్న ముచ్చట అందరికి ఎరుకున్నదే కదా. అట్ట ఏం తక్కువ 45 గంటలు ధ్యానంలో కూసుండాట. ఈ 45 గంటలు తిండి లేదు ఏం లేదు, మొత్తం ఉపాసమే. తాగితే కొబ్బరి నీళ్లు లేకుంటే పండ్ల రసాలు అంతే, ఇంకేం ముట్టలేదు. ధ్యానం చేసినంత సేపుగా ధ్యాన మండపంలో ఎవ్వరు లేరట. ప్రధాని మోదీ సార్ ఒక్కడే ఉండడట. అప్పట్లో స్వామి వివేకానందుడు కూడా గిదే జాగల ధ్యానం చేసేటోడు ఉండేనట. అందుకనే గా జాగలనే ధ్యానం చేయాలని పోయి ఇట్లా 45 గంటలు ధ్యానం చేసి వచ్చిండు. ఇక ఇదిట్టుంటే గిట్ల ధ్యానం చేసుడు సార్కు కొత్త ఏం కాదు. 5 ఏళ్ల కిందట కూడా ఇట్టనే ఓట్ల లెక్కింపు కంటే ముందుగాల కేదార్నాథ్ గుహల ధ్యానం చేసిండు. 10 ఏళ్ల కిందట మహారాష్ట్రలో ఉన్న శివాజీ మహారాజ్ గుడికాడికి పోయిండు. అట్టగా 2 మాటల ధ్యానం చేసుడుతోని 2 మాటల పవర్లకు వచ్చిన నేనే ప్రధానినైనా, ఇప్పుడు సుత ధ్యానం చేస్తే మళ్ళా నేనే ప్రధానినైతా అని సారి నమ్మకం కావచ్చేమో మరి. మొత్తానికైతే అనుకున్నది అనుకున్నట్టే సారి ధ్యానం ఓడిపించిండు. ధ్యానం ఓడిచినాక గుడి అంతా తిరిగి మొక్కులు పెట్టుకొని అటుకేంచటే గాలి మోటలెక్కి ఢిల్లీకి పోయిండు ప్రధాని సారు. మరి చూడాలే మంగళవారం నాడు ఓట్ల పెట్టి లిపితే ఏమవుతుంది అనేదిగా. శ్రీ హనుమాన్ జయ హనుమాన్, జయ జయ హనుమాన్, జయ హనుమాన్, జై బోలో రామ భక్త హనుమానికి జై. అగ్గ అదేంది గీ పిల్ల వార్తలు చెప్పుడు ఇడిచిపెట్టి దినా ఏదో ఒక ముచ్చట ముందట వేసుకుంటుంది గినడమా అని అనుకుంటుర్రు కదా. అట్లా అనుకొని తిట్టుకోకుర్రి, గీది కూడా వాడితే అవు రామునికి పరమ భక్తుడు ఆంజనేయుని పుట్టినరోజు వార్త చూడుర్రి. ఆహాహాహా 2 కళ్ళు సరిపోతలేవు. 2 తెలుగు రాష్ట్రాలల్లో ఏ గుళ్ళే చూసినా హనుమాన్ భక్తులతోని కిటకిటలాడినాయి. హనుమాన్ మాలలు వేసుకున్న భక్తులతోని గుడులన్నీ కిక్కిరిసినాయి. జై శ్రీరామ్ జై హనుమాన్ అనే నినాదాలతోని గుడులు మారుమోగినాయి. ఇటు భద్రాద్రి రాములోరి గుళ్ళే పెద్ద జాతరే అయిందనుకో రాదురి. కొండగట్టు అంజన్న సన్నిధికి కూడా మాలలు వేసుకున్న హనుమాన్ భక్తులు ఇసుక వస్త్రాలకుంటూ వచ్చారు. పట్టసాలనంత మంది వచ్చి అంజన్నకు మొక్కులు పెట్టుకున్నారు.
హనుమాన్ మాలలేసుకున్నోళ్ళు ఇగో ఇట్ట ఇరుములు నెత్తిన పెట్టుకొని కాలి నడకన గుళ్ళకి వచ్చిర్రు. ఇరుములు చెల్లించుకొని ముడుపులు కట్టుకున్నారు. ఇంతమంది తలనీలాలు ఇచ్చి అంజన్నకు మొక్కులు పెట్టుకున్నారు. గిట్లా కొండగట్టు అంజన్న గుడి నిండా రామనామ స్మరణలతోని మారుమోగింది. భక్త జనం అంతా హోమాలు చేసిర్రు, యాగాలు చేసిర్రు, పాటలు పాడుకుంటా భజనలు చేసిర్రు. ఇగో ఇట్ట హనుమాన్ పుట్టినరోజు అని కోడి గుయ్యంగానే లేచి అంజన్న గుళ్ళ వాడబట్టిరు భక్తులంతా. ఆంజనేయునికి తిరుమంజనం, ద్రావిడ ప్రబంధ పారాయణం, పంచామృత అభిషేకం, సహస్ర నాగవల్లి అర్చన పూజలు అస్వంటివి చేసిర్రు. కోరిన కోరికలు తీర్చమని మొక్కులు పెట్టుకున్నారు. ఏడ చూసినా మిలమిల మెరిసేటి మినుగురు పురుగులు అస్వంటి బుగ్గలతోని గుళ్ళన్నీ ముద్దుగా జింగారిచ్చిర్రు. చూడ్డానికి 2 కళ్ళు చాలలేదనుకో రాదురి. గుడులన్నీ ఎలిగిపోయేటట్టు అంజన్న దీవెనార్తి అందరి మీద ఉండేటట్టు అబ్బో అంగరంగ వైభవంగా సాగినాయి జయంతి పండుగలు. హలో, ఎవరు? మంజులనే మాట్లాడుతున్నా, చెప్పండి. ఏంది కొలువు కావాలనా? మీరు అడిగిన కొలువుకు మస్తు డిమాండ్ ఉంది. అది ఎవ్వళ్ళకి ఇవ్వకుండా మీకే ఇప్పియాలంటే ఓ 5 లక్షలు తీసుకొని రండి. ఆలస్యం చేస్తే మళ్ళీ ఇంకొకళ్ళకి పోతుంది. ఏంది గట్ల చూస్తుర్రు? మంజుల కొలువులు ఇప్పించే దందేమైనా చేస్తుందా ఎట్లా అని అనుకుంటుర్రా? నేను కాదు చేస్తుంది. పట్నంలో ఒక తనకి ఇదే కథ అయ్యింది. కొలువులు ఇప్పిస్తా అని ఎవడో పెద్ద టోపే పెట్టిండట. పారిగా ముచ్చటిందో మనం కూడా అరుచుకొని వద్దాం. చేతుల సర్టిఫికేట్ కాగితాలు పట్టుకుని ఏదో పొడగొట్టుకున్నట్లు వస్తున్న గీ అన్నలను చూస్తుర్రు కదా, గీళ్ళే జాబ్ కని పోయి మోసపోయింది. అయితే అసలు ముచ్చట ఏందంటే, కోంపల్లిలుండే సంతోష్ అనేటోడు నేను ఎయిర్ ఫోర్స్ లో కొలువు చేస్తున్నా అని నకిలీ కాగితాలు పుట్టించిండట. అట్లా విమానాల కాడ ఆఫీస్లా విమానం తోలినట్లు ఫోటోలు దిగి జాబులు కావాలనుకున్నోళ్లకు పంపిండట. మీకు అనుమానం ఉంటే చూసుకోర్రి నా ఫోటోలు అని చెప్పిండట. జాబులు కావాలనుకుంటే ఒక్కొక్కళ్ళు గింతియ్యుర్రి అని అన్నాడట. గదంతా చూసిన గీ అన్నలు నిజమే అని అనుకొని ఒక్కొక్కళ్ళు ఏం తక్కువ 5 లక్షల నుంచి 10 లక్షల దాకా ముట్ట చెప్పిర్రట. మరి ఏమైనా అన్న సంతోష్ కొలువులో పెట్టించిండానే? 1 ఇయర్ నుంచి అగో వస్తుంది, అగ్నిపత్ ఎంప్లాయీస్ గురించి డిలే అవుతుంది అని చెప్పాడు. లాస్ట్ మొన్న 27కి జాయినింగ్ అన్నాడు. ఆ రోజు నుంచి స్విచ్ ఆఫ్. గిట్ల నెలల కమానము ఈగొచ్చే ఆగొచ్చే అని అనుకుంటా జరుపుడే గాని కొలువులో పెట్టించిందే లేదట. ఆగొగ్గి అన్నేమో అంటుండు. అయితే మాకు వేరే పర్సన్ ద్వారా పరిచయం. ఆయన పేరు ప్రవీణ్. ఆయన బ్యాంక్ లోన్స్ చేస్తారు. ఆయన ద్వారా పరిచయం చేశాడు. మా తమ్ముడికి వచ్చేసి 1.5 ఇయర్ అయింది. ఆయన ఎగ్జామ్ రాపించినాక హాల్ టికెట్ ఇచ్చి ఎగ్జామ్ రాపించి ఎగ్జామ్ అయినాక 2 months కి రిజల్ట్ కాపీ ఇచ్చి రిజల్ట్ కాపీతో సహా ఎయిర్ ఫోర్స్ స్టాంపులు వేసి ఆయన అన్ని ఒక 1 year లో జాబ్ అయిపోతుంది కన్ఫర్మేషన్ గా అని చెప్పాడు. గిట్లా అన్ని ఒల్లెక్కం పరీక్షలు పెట్టి కొలువు వచ్చినట్లు అండ్ల జేరబోతున్నట్లు ముద్దర్లు సంతకాలేసి ఎక్కడ కూడా గింత అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడట. కొలువులు ఇస్తానని ఏం తక్కువ 50 మంది కాడ నుంచి 3 కోట్ల దాకా సర్దుకొని అవతల పడ్డాడట. ఈ ముచ్చట ఆలస్యంగా తెలుసుకున్న గీ అన్నలంతా లబలబా మొత్తుకుంటా పోలీసులకు ఫిర్యాదు అయ్యిర్రట. వాళ్ళు కేసు పెట్టి ఏమైంది ఏం కథ అని ఎంకలాడుతుర్రట. ఆయన అవో అన్నలు ఎయిర్ ఫోర్స్ కొలువులు అంటే ఉత్తగానే ఇస్తారనుకున్నారా? దానికి ఎన్నో తీర్ల కథలు ఉంటాయి. చూస్తుంటే అందరు చదువుకున్న వాళ్ళ లెక్కనే ఉన్నారు. తెలిసి గిట్లా మోసపోతారా అని అంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్. అసలే రోనీ కార్తీ పైనంగా ఎండలు దంచుతున్నాయి. అంత అగడుకు కూడా దినమంతా జనం పనులకు పోయి ఎండల కోపలేక మంట మీద ఉంటారు. పొద్దుకొచ్చి ఇంత తిండి తిని అడ్డం ఒరుగుదామంటే పంక తిరగాలంటే మొదలు కరెంట్ ఉండాలి. అగొగ్గ కరెంటు లేకనే మేం పొద్దుకి కంటి నిండా నిద్ర కూడా పోతలేము అని పట్నంలో ఉన్న బాచ్పల్లి దిక్కోళ్ళు ఏం చేసిర్రో మీరే చూడుర్రి. ఏఈ డౌన్ డౌన్ ఏఈ డౌన్ డౌన్ అనుకుంటా అర్ధమరాత్రి సబ్ స్టేషన్ కాడ లొల్లి చేస్తున్న గిలది పట్నంలో ఉన్న ప్రగతి నగర్ 2వ డివిజను. అయితే అటు దిక్కు పొద్దుకల తిని పండే యాళ్లకు కరెంట్ ఉంటలేదట. నిద్రపోదాం అనుకున్న సమయానికి కరెంట్ కత్తిరిస్తుర్రట. ఇట్లా ఒక్కనాడు కాదు చాలా దినాల సందే అవుతున్నదట. దీంతోని అక్కడి వాడకట్టోళ్ళంతా ఒక్కటయ్యి
గిట్ల రోడ్ల మీదకి వచ్చిర్రు. మీరు చేస్తున్న కరెంటు కోతలు చేయంగా మాకు నిద్ర ఉంటలేదు, మా కరెంటు తిప్పలు ఎమ్మటే తష్మ చేయాలని అటు ఇటు పోయే బండ్లను ఆపిర్రు. పొద్దంతా పనిచేసి వచ్చి అడ్డం ఒరుగుదాం అనుకుంటే ఏంది మాకి గోస అని చీకట్లనే జంగు లేపిర్రు. మీరు కరెంటు ఒకటే తీస్తలేరు, ఇటు దిక్కున్న జనాలకు నిద్ర లేకుండా చేస్తుర్రు. ఇంట్లో పంకలు తిరగక ఇప్పటికే నానా గోసలు పడుతున్నావు. ఏమన్నా కరెంటు కోతలుంటే పొద్దుగల పూట పెట్టుకోర్రి గాని గీ పండుకునే యాళ్లకు కరెంటు తీసుడు ఏడన్నా ఉన్నదా అన్నట్లు గరమైతుర్రు. కరెంటు పెద్ద సార్లు ఎవరిలో మా తిప్పలు ఎమ్మటే పట్టించుకొని తష్ప చేయాలే అన్నట్లు కోరుతుర్రు. ఆయన దినమంతా పని చేసి వచ్చి అడ్డం ఒరిగేయాలి కరెంటు పోవడంటే ఎవరికైనా కోపం వచ్చే ముచ్చటే. ఆగడి జయంగా పంక ఆయుధుల పెట్టినా గాలాడతలేదు. అసొంటిది కరెంటు మొత్తానికి తీసేస్తే ఇంకెట్లుంటారు? అందుకే గిట్ల లొల్లికి దిగిర్రు. మరి కరెంటు లేక కంటి నిండా నిద్రపోక ఎన్నొద్దులైతుందో ఏమో. అధికారులే జర్ర అటు దిక్కు చూసి అలా తిప్పలేవో బాప్తే మంచుకుంటది అని అనుకుంటుర్రు గి ముచ్చట చూసిన పబ్లిక్. ఎప్పటికైనా పోలీస్ కావాలి. కాకి డ్రెస్ వేసుకున్న నాకు వచ్చిన వాళ్ళంతా నమస్తే పెట్టాలి. కుయ్ కుయ్ అని సప్పుడేసుకొని పోతుంటే ఒక్కొక్కళ్ళు బుగులు పడాలి. ఇగో గిట్లుంటాయి పోలీస్ కావాలనుకున్న వాళ్ళ కోరికలు. కానీ ఒక తాన చదువు సాత్రం లేకుండానే ఓ ముగ్గురు పోలీస్ వేషం కట్టిర్రు. కట్టుడే కాదు తోవెంట పోతున్న వాళ్ళను కూడా బెదిరిచ్చిర్రు. మరి ఒకటే పూటల పోలీసు వాళ్ళైన గా లెవెల్లో మీరే చూడుర్రి. ఒకడు కళ్ళకు అద్దాలు పెట్టుకుండు, ఇంకొకడు కారుకు కాలు పెట్టిండు. ఈ మోతేవారి ఏకంగా బండి ట్యాంకీ మీదనే కాలు పెట్టిండు. మరి పోలీసులను చూపిస్తామని గిల్లెవల్లో చూపిస్తుర్రేందని గరంగా కుర్రి. గీళ్ళే ఆ కాకి బట్టలు లేని పోలీసోళ్ళు. మరి ఖర్చులకు జేబుల పైసలు లేవో, మరి ఏ పని చెయ్య శాతగాకనో గాని పైసలు కమాయించాలంటే పోలీసుని మించిన ఏషం లేదని అనుకుర్రాట. మరి అట్లా అనుకున్నారో లేదో ఎమ్మటే కుయ్ కుయ్ అని సప్పుడొచ్చే ఓ బండిని పట్టుకొని బయలుదేరిర్రట. అట్లా పోత పోత బళ్ళారికెంచి తాడిపత్రి దిక్కు పోతున్న ఓ లారీని ఆపిర్రట. మేము పోలీసోళ్ళము, ఈ నుంచెళ్ళి మీ బండి కదలాలంటే మాకు మామూలు కట్టాలే అన్నట్లు గురాయించిర్రట. అదిన్న లారోళ్ళు మా కాడ రూపాయి బిల్ల లేదన్నా అని చెప్పిర్రట. దీంతోని దొంగబడవేగాళ్ళు మేం పైసలు అడిగితే లేవంటారా అని లారోళ్ళ మీద ఎగవడి కొట్టిర్రట. పైసలు ఇవ్వకుంటే కేసులు పెట్టి బొక్కలేస్తాం అన్నట్టు బెదిరిచ్చిర్రట. క్యాంపర్ వేసుకుని సార్ వచ్చారు, నిలబెట్టమన్నారు. నిలబెట్టుకుని వెళ్ళిపోయాము. తర్వాత మళ్ళీ క్రాచ్ వచ్చారు, ముందు అడ్డం వచ్చారు. అడ్డం వచ్చేసి దిగేసి అది మాట్లాడాలి, వచ్చేసి డబ్బులు ఇవ్వమని కొట్టాలి. దగ్గర డబ్బులు ఇవ్వని చెప్పారు. గొంతుకేసి నలిమారు బాగా. మా దగ్గర డబ్బులు ముగ్గురు వచ్చారు, మొత్తం నలుగురిలో ఒకరు దిగి ఉన్నారు, ముగ్గురు పల్లెకి వచ్చారు. వచ్చేసి డ్రైవర్ని కొట్టారు, నన్ను నిలిమేశారు, ముందు కొట్టారు. గదన్నట్లు కొట్టుడే కాకుండా డ్రైవరు క్లీనరు ఇద్దరి ఫోన్లు గుంజుకపోయిర్రట. జర్రసేపట్లనే గింత కథ అయ్యేటొరకు ఏం చేయాలో అర్థం కాని లారోళ్ళు సీదా స్టేషన్కి పోయి ఫిర్యాదు అయ్యిర్రు. కేసు కట్టిన పోలీసోళ్ళు ఎమ్మటే దోలాడు షురూ చేసి షిడిమల్నే పట్టుకుర్రట. మరి ఈ మోతేవార్లు ఇదొక్కటే చేసిర్రా, ఇంకేండన్నా పోలీసులు పేరు చెప్పి గిట్లనే ఏమన్నా బెదిరిచ్చిర్రా అని ఎంకులాడుతుర్రట. వీళ్ళ మోకళ్ళ నా కట్టే చక్కగా ఏదన్నా ఓ పని వేసుకొని బతకక ఏంద్ర గి దొంగ పనులు అని తిడుతుర్రు గి ముచ్చట చూసిన పబ్లిక్. ఇంకో చిన్న వార్తున్నది, అది కూడా చూసేద్దాము. ఏ డప్పు సప్పుళ్ళు లేకుంటేనే అయ్యగార్లు భుజం మీద తువాలేసుకుని గంపెత్తుకుర్రు. ఎడమ చేత గంప పట్టుకొని పోతుంటే వెనక మరలంగా ఊరి పెద్దలు నెత్తులకు ఎర్ర తువ్వాళ్ళు గట్టి తోవబట్టిర్రు. అట్లా చెరువు కాడికి చేరంగానే అందరూ గూడి గంగాదేవికి ఇంకా గ్రామ దేవతకి పబ్బతి పట్టిర్రు. అటెంకా అసలు కార్యానికి తయారైనరు. చేపలు పడటానికి ఎవరు ముందురుకుతారో చూద్దామా అన్నట్లు ఒక్కసారే ఎగబడ్డరు. పాన్రి వెనక పడితే మనకేం దొరికాయి అన్నట్లు ఒకళ్ళెనక ఒకళ్ళు దిగిర్రు. ఇద్దరున్నోళ్ళు వలలేసుడు, ఒకళ్ళున్నోళ్ళు తట్టముంచుడు, గిట్లా ఆడోళ్ళు మొగోళ్ళు అనే తేడా లేకుండా చేపలు పడటానికి పోటీ పడ్డరు. మధురై పట్నం చుట్టుపట్టున్న 5 ఊర్ల జనం ఈ చేపలు పట్టే కార్యానికి హాజరు పడ్డరట. దీంతోని చెరువు అంతా జర్ర చేపట్లనే పుష్కరాల లెక్క అయ్యింది. చెరువు నిండా ఎటు చూసినా శీతం జనం సీమలోలే చేరొచ్చిర్రు. చేపలు పడ్డోళ్ళు సంబురంగా మురిసి ముప్పందు అయ్యిర్రు. నీకెన్ని పడ్డాయంటే నీకెన్ని పడ్డాయని అనుకుంటా చెరువు అంతా చేపల కోసం గాలిచ్చిర్రు. అయితే దొరికిన చేపలను ఇంటికి కొంచెం కూరండుకొని గ్రామ
దేవతకు నైవేద్యంగా పెడతారట. అట్లా పెడితే ఆ తల్లి దయదల్చి ఊరు పిల్ల జల్ల పాడి పంటలను సల్లగా చూస్తదని అలా నమ్మకమట. అందుకే గిట్ల ప్రతేడు ఊరంతా కదిలొచ్చి చేపల పండుగ చేసుకుంటారట. ఈ చేపల పండుగ ఇయాల్టిది కాదు, కొన్నేళ్ల సంధి వస్తున్న ఆచారం అని అంటుర్రు అక్కడ వాళ్ళు. ఏదేమన్నా గాని ఈ చేపలు పట్టే పండుగ అయితే చాలా సంబరంగా ఉంది పొర్రి అని అంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్. చలో మరి ఇవన్నమాట యాడి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.